ఎక్కడికి వచ్చాం? పట్టుకుంటున్నావా? జాగ్రత్త. హౌసా? ఓపెన్ అవ్వదమ్మా, అది ఓపెన్ అవ్వదు, జస్ట్ అలా పెట్టారు అంతే. ఏఎంబి మాల్కి వెళ్ళామండి, పైకి తీసుకెళ్ళామన్నమాట. ఇప్పుడు 4th ఫ్లోర్లోనే ఆడుకుంటుంది. 5th ఫ్లోర్లో కూడా ఉన్నాయంటే చూడడానికి వెళ్ళాము. బట్ పిన్నికి అక్కడ ఏం నచ్చలేదన్నమాట, ఎందుకంటే ఎక్కువ గేమ్స్ అన్నీ కింద ఉంటాయన్నమాట. సో 4th ఫ్లోర్కే వెళ్దామని గొడవ చేసింది. ఇంకా తీసుకొచ్చేసామండి. ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయండి. సండే కదా, చాలా రష్గా ఉంది. ఆల్మోస్ట్ మా ముందు ఇంకా ఫ్రంట్గా ఒక 10 మెంబర్స్ ఉన్నారనమాట. ఒక 20 to 30 minutes వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ వచ్చిందనమాట. సో రీఛార్జ్ చేయించామండి ఒక 1000తో. ఇంతకు ముందేమో అన్లిమిటెడ్ ఉంటుంది అనమాట. లైక్ 2500 చేస్తే 2500 వచ్చాయి, మనకి 5000 వచ్చాయి. మొత్తం 2500 అమౌంట్ పడితే 5000 పాయింట్స్ వచ్చేవి. 5000కి మనం కావాల్సిన గేమ్ ఆడొచ్చు అనమాట. లైక్ 150, 100, 50, 70 ఇలా ఉంటాయన్నమాట. సో ఆ ఓల్డ్ ప్లాన్స్ అన్నీ తీసేశారు, న్యూ ప్లాన్స్ పెట్టారనమాట. సో మేము 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తే 11 గేమ్స్ వరకు ఇచ్చారు. ఇప్పుడు విన్నీ ఇందులోకి వచ్చింది కదండి, ఇది న్యూ వన్ అనమాట. ఇది సపరేట్గా మనం ఒక 350 రూపీస్ మనం ఛార్జ్ చేయాలన్నమాట. సపరేట్గా పే చేస్తే ఇది యాక్చువల్గా 1 hour ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడైతే కంప్లీట్ డే మొత్తం ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, రావచ్చు, అంటే ఎన్నిసార్లైనా ఆడొచ్చు. కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట. మేము విన్నీని తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 2 months to 3 months అవుతుందండి, వెళ్ళట్లేదు అసలు. అది బయటికి అనగానే ఫస్ట్ చెప్పేది ఏఎంబి మాల్, ఎందుకంటే తనకి ఆడుకోవడానికి అన్నీ సఫిషియెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడికి ఎక్కువ ఇష్టపడుతుంది. సో మేము కూడా తన హ్యాపీనెస్ని ఎందుకు కాదనాలి అని తీసుకెళ్తామన్నమాట. సో ఆడుతుంది, చూస్తున్నారు కదా, కంప్లీట్గా తన ఓపిక అంతా అయిపోయే వరకు ఆడుతుంది అనమాట. సో నైట్ గొడవ పెట్టేస్తుంది, అది వేరే విషయం. కానీ దాని హ్యాపీనెస్ కదా అని మేము కూడా ఓకే చేసి తీసుకెళ్ళామన్నమాట. సో కంప్లీట్గా ఎనర్జీ లెవెల్స్ మొత్తం 0 అయ్యే వరకు ఆడుతుంది. ఆల్మోస్ట్ 2:30కి అలా తీసుకెళ్ళామండి లోపలికి. 3:40 వరకు అలా ఆడుకుంది. మళ్ళీ వచ్చి బయట గేమ్స్ ఉంటాయండి, అవి కూడా ఒక 1 hour ఆడింది. మళ్ళీ తర్వాత కూడా ఒక 20 minutes మళ్ళీ లోపలికి వెళ్తానని అడిగింది, తీసుకెళ్ళాము. ఇక్కడ థింగ్ ఏంటంటే అండి, వీళ్ళకి ఎక్సర్సైజ్లా ఉండదు, మనకి ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న లోపల ఆడుకునే ఏరియా మొత్తము వీళ్ళ హైట్తోనే చేశారు. సో వీళ్ళైతే కంఫర్ట్గా వెళ్ళిపోతారు. బట్ మన హైట్కి రిలేటెడ్గా అక్కడ ఏమి ఉండవు అనమాట. సో మనం వంగి వంగి వెళ్ళాలి, ఫస్ట్ మనకి నడుము నొప్పులు వచ్చేస్తాయి. సో వీళ్ళకి ఎక్సర్సైజ్ కాదు, మనకి ఎక్సర్సైజ్ అనమాట. సో తప్పదు కాబట్టి కొంతమంది పిల్లలు ఎనర్జీగా ఆడే వాళ్ళు ఉంటారు, కొంతమంది నార్మల్గా ఆడే పిల్లలు, డిఫరెంట్ పీపుల్స్ వస్తారు కాబట్టి అక్కడ పిల్లలు కూడా ఎనర్జీ లెవెల్స్ కూడా అలానే ఉంటాయి కాబట్టి మనమే వీళ్ళతో మింగిల్ అయిపోయి ఆడుకోవాలండి. ఎందుకంటే అన్నీ వంగి వంగి వెళ్ళడం కాబట్టి మాకు నడుము నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట, టైర్డ్ అయిపోతాం మనం వాళ్ళకన్నా ముందు. సో మ్యాక్సిమం పిల్లలందరూ ఫస్ట్ వెళ్ళగానే ఈ జోన్కే వెళ్తారండి ఆడడానికి. ఇప్పుడు విని ఆడుతున్న ప్లేస్ కూడా బాగా ఫేవరెట్ అండి తనకి. సో వచ్చిన వెంటనే ఇక్కడికి కూడా వచ్చి ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ వీళ్ళకి ఈ ప్లే జోన్ బాగా నచ్చుతుందండి. ఇది కూడా విన్నీ ఫేవరెట్ ప్లేస్ అండి, చాలా టైం స్పెండ్ చేస్తుంది ఇక్కడ కూడా. ఇలాగా దీనికి సెలెక్టెడ్గా ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయండి, ఆ ప్లేసెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, ట్రై చేస్తుంది. రావడానికి భయపడింది ఇప్పుడు దాకా. కమ్, అది అలాగా మనం మూవ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. మేము ఇది లాస్ట్ చూడలేదు. బాగుందా? ఎందుకు దిగిపోతున్నా, భయం వేస్తుందా? మళ్ళీయా భయపడుతుంది, బట్ ఎక్కడానికి ఇష్టపడుతుంది. దమ్మా వెనక్కి కూడా వెళ్ళొచ్చు నానా, భయపడుతున్నావా? 1 hour అయిపోయిన వెంటనే నేను బయటకు వచ్చేసానండి. బాగా టైర్డ్ అయిపోయాను, ఏదైనా తిందామని లేదా కాఫీ తాగుదామని వచ్చేసాను.
విన్నీ అయితే అలసిపోలేదంట, వాళ్ళ డాడీ ఓపికగా ఆడిస్తున్నారు. నాకైతే ఓపిక అయిపోయిందండి, అందుకని నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళు ఆడుతున్న జోన్ మొత్తం బిలో 5 years కిడ్స్ వరకు ప్లే చేస్తారండి. చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. సో మ్యూజిక్వి అలాంటివి ఉంటాయన్నమాట. బాల్స్తో ఇలాగ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా బాగా టైం స్పెండ్ చేస్తారనమాట. చిన్నపిల్లలు బిలో 5 years ఎవరైనా ఉంటే ఈ జోన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. విన్నీ ఓపిక అంతా అయిపోయిందండి, బట్ బయటకు వచ్చి రెస్ట్ తీసుకోమంటే అసలు తీసుకోవట్లేదు. ఇంకా అక్కడే ఆడడానికి ఇష్టపడుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట, వీళ్ళని తీసుకెళ్తే అస్సలు రిలాక్స్ అవ్వరు. సూపర్ విన్నీ, విన్నీ వచ్చేసింది. విన్నీ చూపించు సూపర్ విన్నీ. బయటకు వచ్చిన వెంటనే ఒక 2 minutes రిలాక్స్ అయిందండి. వెంటనే అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి కదా, మనం బయట ఎన్ని కొనిచ్చినా వాళ్ళకి అక్కడ వచ్చేదే హ్యాపీనెస్ అనమాట. వెంటనే గేమ్ స్టార్ట్ చేశారు. ఇది కూడా విన్నీ ఫేవరెట్ గేమ్ అండి. సో పింక్ కలర్ కారే కావాలంటుంది అనమాట ఎప్పుడు ఎక్కాలనుకున్నా కూడా. సో ఇంతకుముందు లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసినా లేదనమాట. సో ఫస్ట్ వన్లో కూర్చుంది ఇంజిన్ దాంట్లో. సో నేనే డ్రైవ్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈసారి ప్లేస్ ఉందండి, ఆ పింక్ వన్లో తప్ప దేంట్లో ఎక్కనని గొడవ చేస్తుంది. మాకు 2 balls వచ్చినాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఇది ఆడమంటున్నారు. ఈరోజు మాకు లక్ బాగుందండి. సో వేరే వాళ్ళు కూడా ట్రై చేయండి భయ్యా, మీకు వస్తున్నాయి కదా, రాకపోతే ఏమవుతుందో అన్నారు. ట్రై చేస్తున్నారు, వచ్చినారు ట్రై చేయడానికి. ఇందులో అడిగింది దానికి బాల్స్ కావాలంటే ట్రై చేస్తామని చెప్పాము. మాకు 2 వచ్చినాయండి. అలా చాలాసార్లు ఆడినప్పుడు రాలేదు, వాళ్ళు లక్కీగా 2 వచ్చినాయి. ఇవి పజిల్స్ అనమాట, వీళ్ళకి బాగా ఇష్టం. 4 అవి చాక్లెట్స్ చెప్పాను కదా, అది విన్ అయింది. ఇవి ఎరేజర్స్ అండి, బాగున్నాయి ఇవన్నీ. క్యాప్, షూస్, కోంబ్, మళ్ళీ హీల్స్ వచ్చేసి బ్యాగ్, హార్ట్ షేప్ అవి పర్ఫ్యూమ్ అనుకుంటా బాటిల్. ఇది స్మైలీస్ కూడా బాగున్నాయి. ఇక్కడ మళ్ళీ యూనికార్న్ అండి. ఇవి పెన్స్ అనమాట, పెన్స్ ఇవి నీకు నచ్చి తీసుకుంది. ఈ బాల్స్ అయితే చాలా లాస్ట్గా వచ్చింది, 3 times ఆడితే ఎల్లో వచ్చింది, లాస్ట్లో వచ్చేటప్పుడు ఇది వచ్చేసింది. పాపం వేరే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు మళ్ళీ ఆడమని చెప్పి ఆడాం, బట్ అప్పుడు స్టక్ అయిపోయిందనమాట. చాలామంది వెంటనే ఆడుతున్నారని. ఈరోజు మా సండే అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ డే మొత్తం బాగా ఎంజాయ్ చేసాము విన్నీతో. అలసిపోయింది మా బుజ్జి తల్లి ఇవాళ. ఇదండి మాది సండే స్పెషల్ టుడే. బాయ్ బోల్ విన్నీ. బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్ మా.